ఈ స్లీవ్స్ వచ్చేసి మనకి షేప్ ఎంత ఉంది చూడండి ఇలాగా. ఇది స్కేల్ పెడితే మనకి తెలుస్తది. ఇక్కడ 2 ఇంచెస్ వరకి అయితే మనకి ఈ షేప్ ఉంది కదా! ఇంత షేప్ ఉన్నా మనం ఈ బోర్డర్‌కి కట్ చేయకుండా పర్ఫెక్ట్‌గా దీనికి ఈ ఫ్యాబ్రిక్‌తోనే మనం పర్ఫెక్ట్‌గా రెడీ చేసినాం. ఓకేనా? అది ఎలా రెడీ చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో చాలా డీటెయిల్‌గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. దీని కటింగ్ గురించి కూడా నేను ఎండింగ్‌లో చెప్తాను. ఈ షేప్ ఇలా ఎందుకు రావాలి అనే దాని గురించి కూడా నేను చెప్తాను. బోర్డర్‌కి కట్ చేయకుండా మనం ఎలా కటింగ్ చేయాలి ఒరిజినల్ అనేది కూడా చూపిస్తాను. బోర్డర్‌కి నీట్‌గా ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకున్నాక ఈ షేప్ రెడీ చేయండి. ఎందుకంటే ఒక్కొక్క బోర్డర్ వచ్చేసి మనకి షింక్ అవుతది. నేను ఆల్రెడీ దీనికి ఐరన్ కూడా చేసినాను. కట్ చేసేటప్పుడు నాకు గుర్తొచ్చింది. మీకు కూడా వీడియో రెడీ చేసి చేస్తే మీకు కూడా యూజ్ అవుతది అనేసి అందుకే వీడియో చేస్తున్నాను. చూడండి ఇలా నీట్‌గా షేప్ ఇవ్వండి దీనికి. ఇప్పుడు మనం దీనికి చూస్తే స్ట్రెయిట్ చూడండి దీనికి ఎంత గ్యాప్ వచ్చింది. పర్ఫెక్ట్ మనకి స్లీవ్స్‌కి కావాల్సినంత గ్యాప్ వచ్చింది. చూడండి దీనికి ఇలా పెట్టేసి ఒకసారి చెక్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్‌గా ఈ బార్డర్ అయితే మనకి ఈ రౌండ్‌నెస్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చేసింది. కొద్దిగా వదిలేసి దీనికి స్లీవ్స్ కట్ చేసేసుకోవాలి. చాలా సింపుల్‌గా నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసినాను. మీకు అర్థమైంది అని చూడండి. ఇది కటింగ్ అయిపోయినాక మనకి స్టిచ్చింగ్ వచ్చేసి దీనికి పర్ఫెక్ట్‌గా ఎలా చేయాలి చూడండి. ఈ కట్ ఉంది కదా! ఈ ఎగ్జాక్ట్ కట్ దగ్గర నుంచి మనం మార్జింగ్ దీనికి లైనింగ్‌కి ఎంత అయితే తీసుకున్నాం సేమ్ ఒరిజినల్‌కి కూడా అంతే తీసుకొని ఒక స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రతి ఒక్క కుట్టు వేసేటప్పుడు మనం ఏం చేయాలి బ్యాక్ సైడ్ నుంచి ఇలా చేయి పట్టి ఇలా లాగాలి. అంటే మనకి అటు సైడ్ షేప్ ఇలా రౌండ్ కావాలి కాబట్టి అటు సైడ్ మనం లాగి దీనికి పర్ఫెక్ట్‌గా స్టిచ్ అయ్యాలి. ఎక్కువ లాగొద్దు లైట్‌గా. ఓకేనా? ఆల్రెడీ దీనికి షేప్ అయితే పర్ఫెక్ట్‌గా వచ్చేసింది. కానీ నార్మల్‌గా మనం స్ట్రెయిట్ కుట్టు వేసేస్తే ఏమవుతదంటే స్ట్రెయిట్ అయిపోతది. ఇది ఈ స్లీవ్ వచ్చేసి మనకి స్ట్రెయిట్ అయిపోతది. కాబట్టి ఆ టిప్ అయితే యూజ్ చేయండి. ఓకేనా? చూడండి ఇలా ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. దీని తర్వాత వచ్చేసి మనం దీనికి పైపింగ్ అయితే ఎయ్యాలి. పైపింగ్ అయితే ఆల్రెడీ రెడీ చేసి ఉంది. చూడండి ఇక్కడ నుంచి మనం దీనికి పైపింగ్ అయితే పెట్టేస్తున్నాం. చూడండి పైపింగ్ వేసినాక పట్టీ అయితే దీనికి ఎయ్యాలి. ఆ పట్టీ కూడా మనం దీనికి చూడండి ఈ పట్టీ కూడా ఇలా రౌండ్‌గా మనం ఐరన్‌తో రెడీ పెట్టేసినాం. అంటే ఈ షేప్ ఎలా అయితే ఉంది ఈ పట్టీని కూడా మనం అలాగే కట్ చేసి ఇలా రౌండ్ ఐరన్ అయితే చేసి పెట్టినాం. అది వచ్చేసి మనకి ఒకవేళ ఫ్యాబ్రిక్‌కి కోర్ ఇటు సైడ్ ఉంది అనుకోండి. మనం ఇటు సైడ్ నుంచి ఇలా స్ట్రెయిట్ కట్ చేయొద్దు. ఇలా కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ కోర్ ఉంటే మనం ఇలా కట్ చేసుకోవాలి ఫ్యాబ్రిక్‌కి. అప్పుడే మనకి ఈ ఫ్యాబ్రిక్ మనం ఎలా అయితే షేప్ తీయాలి అనుకుంటున్నాం అలాగా వచ్చేస్తది. ఓకేనా? లేదంటే మనం పైపింగ్ చేస్తాం కదా! ఇలా క్రాస్ కట్ చేస్తాం కదా! అలా అయినా చేసుకోవచ్చు. ఓకేనా? చూడండి ఇలా ఐరన్‌తో లైట్‌గా ఈ ఫ్యాబ్రిక్‌ని కూడా షేప్ చేసేసుకోండి. దాని తర్వాత స్టిచ్చింగ్ ఈ పైపింగ్ దగ్గర నుంచి మనం పైపింగ్ వేసినాం కదా! ఆ పైపింగ్ కుట్టు పైన నుంచే ఇంకొక కుట్టు అయితే వస్తుంది. మనకి ఇది బ్లాక్ ఉంది కాబట్టి ఆ కుట్టు అయితే మనకి వీడియోలో కనిపియట్లేదు. ఇలా కట్స్ పెట్టుకోవాలి అండి ఈ షేప్‌లో. ఇలా కట్స్ పెట్టేసుకున్నాక ఇది నీట్ ఫినిషింగ్ రావాలి అంటే ఏం చేయాలి అంటే చూడండి ఇలా దీనికి ఇలా జరిపి ఇలా గోరుతో నీట్‌గా దీనికి ఇలా గీరాలి. ఇది ఎందుకంటే ఫినిషింగ్ నీట్ రావాలి, ఫ్రిల్స్ రావద్దు అంటే చిన్న చిన్న ప్లిట్స్ వచ్చేస్తాయి అన్నమాట. అది రాకుండా మనం దీనికి ఇలా గోరుతో నీట్‌గా చేసినాక ఇలా మార్జింగ్ వచ్చేసి ఈ పైపింగ్ కింది సైడ్ పెట్టేసి దీనికి ఇటు సైడ్ మార్జింగ్ పెట్టేసి ఈ చివరి నుంచి ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి దీనికి. చూడండి దీనికి ఇలా సపరేట్ చేసి ఇలా గోరుతో ఇక్కడి నుంచి నీట్‌గా గీరి ఇది నీట్‌గా చేసుకోవాలి. ఇది చేయకపోయినా కూడా నడుస్తది. కానీ చేస్తే ఏందంటే మనకి ఈ ఫ్యాబ్రిక్‌ది అంటే ఈ లైనింగ్‌ది లెంత్ ఎక్కువ తక్కువ అవ్వకుండా ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతది ఆ ఫ్యాబ్రిక్ లైనింగ్ దీంట్లోనే ఫోల్డ్ అయిపోతదనమాట. ఆ ప్రాబ్లమ్ వస్తది. కాబట్టి ఇలా ఒక్కసారి ఫోల్డ్ చేసి దీనికి చూడండి ఇటు సైడ్ కూడా మనం ఫోల్డ్ చేసి పట్టీ రెడీ చేయాలి అసలు. దీనికి కూడా లైట్‌గా గోరుతో ఇలా గీరి పట్టీ ఇలా రెడీ చేసుకోవచ్చు. లేదంటే ఐరన్‌తో కూడా చేసుకోవచ్చు. లేదంటే ఒక
చివరి నుంచి ఒక కుట్టు అయినా వేసుకోవచ్చు. అది మీకు ఎలా కంఫర్టబుల్ ఉంటే అలా చేయండి. ఓకేనా? చూడండి ఇలా అయితే గోరుతో ఈ పట్టీ అయితే రెడీ చేస్తున్నారు చూడండి. ఇలా పట్టీ రెడీ చేసి దీనికి ఇప్పుడు ఈ లైనింగ్ ఇంకా ఒరిజినల్ ఇలా సపరేట్ చేసేయాలి. సపరేట్ చేసి చూడండి ఇది కరెక్ట్‌గా ఈ లైనింగ్ ఇటు సైడ్ ఇంకా ఒరిజినల్ కరెక్ట్‌గా ఇలా పట్టేసి మనం ఈ కుట్టు అనేది స్టార్ట్ చేయాలి. అప్పుడే లెంత్‌కి ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఎక్కువ తక్కువ అవ్వదు. ఫినిషింగ్ కూడా పర్ఫెక్ట్ వస్తది. చూడండి ఇప్పుడు దీనికి ఇలా చేసి ఇక్కడి నుంచి మనం దీనికి ఐరన్ చేసేసుకోవాలి. ఐరన్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడి నుంచి మనం దీనికి ఈ షేప్ ఎలా అయితే ఉంది ఐరన్ కూడా మనం అలాగే తీసుకొస్తున్నాం చూడండి. ఒక జాయింట్ కూడా లేదు, బార్డర్ మనం సపరేట్ వేయలేదు, ప్లస్ మనకి ఈ కావాల్సినంత షేప్ అయితే పర్ఫెక్ట్గా ఇలా వచ్చేసింది. దీని పైపింగ్ కూడా చూడండి లోపల వైపు నుంచి కూడా ఇది బ్లాక్ కలర్ కాబట్టి మీకు కనిపిస్తుందో లేదో లోపల సైడ్ కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగ్తో పట్టీతో మనకి హెమ్మింగ్ పట్టీ వస్తుంది. హెమ్మింగ్ లేకుండా పర్ఫెక్ట్గా స్టిఫ్గా ఉంటుంది. ఇక్కడ ఇంకా మంచి ఫినిషింగ్ కూడా వచ్చేసింది చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం దీనికి ఇక్కడ నుంచి లైనింగ్ సింపుల్గా దీనికి లైనింగ్ జాయింట్ చేసేసుకుంటే ఈ స్లీవ్స్ అనేది మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. వీడియో పూర్తి వరకు చూస్తున్నారంటే వీడియోలో చెప్పిన టిప్స్ నచ్చినాయని ఆశిస్తున్నాను. నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేసి అయితే సపోర్ట్ చేయండి. ఏంటంటే ఈ షేప్లో మనం స్లీవ్స్ ఎందుకు కటింగ్ చేయాలి అనే దాని గురించి నేను వీడియోలో చెప్తా అని చెప్పినాను కదా. మన ఛానల్లో అయితే వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసినాం మనం ఈ స్లీవ్స్ గురించి కటింగ్. నేను ఆ వీడియోలో మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినాను ఈ షేప్లో ఎందుకు కటింగ్ చేయాలి అనే దాని గురించి. అది వచ్చేసి ఇటు సైడ్ అయితే వస్తుంది లాస్ట్లో. మీరు దానికి క్లిక్ అయితే చేసి వీడియో పూర్తి వరకు చూడండి, అది కూడా మీకు అర్థమైపోతుంది. ఓకేనా? ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దామండి ఇలాంటి ఒక మంచి నాలెడ్జబుల్ వీడియోతో. బాయ్ బాయ్.